నమస్కారం సింగం టీవీకి స్వాగతం. మీకందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక గొంతును ఒక వీడియో రూపంలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోను చూసి గొంతును విన్న తర్వాత మనం ఏం చెప్పదలుచుకున్నామో అప్పుడు చెప్పేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన. నమ్మలేకపోతున్నారా? మిమిక్రీ ఆర్టిస్టులను పెట్టి చేయించలే, నిజంగా చంద్రబాబు వాయిస్తే. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం అనేటువంటిది కేవలం తాత్కాలికం. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పోయినసారి మాదిరిగా మేము ఇష్టం వచ్చినట్లు తిట్టుకోవడము, ఏది అటు జనసేన తెలుగుదేశం లేదా బీజేపీ తెలుగుదేశం అనేటువంటిది మేము తిట్లకు లంకించుకోవడము, మేము ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులని బయట గెంటేయడము, వాళ్ళు మమ్మల్ని వాడుకుని వదిలేసామని వాళ్ళు కేకలు పెట్టడము, ఇటువంటివన్నీ కూడా సాధారణమే. ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఒకసారి అంటే ఎప్పుడు 2014లో ఇదే జరిగింది కదా. అటు జనసేన ఇటు భారతీయ జనతా పార్టీ రెండు తెలుగుదేశం కొమ్ముగాయడంతో అనుభవజ్ఞుళ్లే, రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారం ఇస్తే తలకొట్టి మొలేస్తాడులే అనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళు ఆంధ్రులు చంద్రబాబుకు పట్టం కట్టారు. 2014లో బీజేపీ జనసేన మద్దతుగా నిలబడితే, ఇప్పుడు పొత్తుకు ముందే 2024లో శాసనసభకు జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా కుదుర్చుకున్నటువంటి పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు తాత్కాలికమే అంటూ స్వయంగా చంద్రబాబే బయటపడ్డాడు. చంద్రబాబు సాధారణంగా ఇలా బయటపడడం అనేది ఉండదు, ఎందుకంటే ఏరు దాటిన తర్వాత కదా తెప్పదగలేయాల్సింది. ఏరు దాటక ముందే తెప్పదగలేసేట్లయితే ప్రమాదం కదా. ఏరు ఇంకా దాటలేదు కదా, ఎన్నికలు ఇంకా అయిపోలేదు కదా. అయితే మరి వృద్ధాప్యం వల్లనో లేకపోతే ఏమైనా మతి స్థిమితం కొంచెం సన్నగిల్లడం వల్లనో కానీ ముందుగా బయటపడిపోయినాడు చంద్రబాబు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా జరగవలసి ఉంది, పొత్తు తాత్కాలికమే అని కనుక చెప్పేట్లయితే అది అలర్ట్ చేసినట్లు. చంద్రబాబుకు వ్యతిరేకంగా చంద్రబాబును విమర్శించేటువంటి వాళ్ళు ఏదైతే విమర్శ చేస్తారో ఆ విమర్శ సద్విమర్శ, సహేతుకమైనటువంటి విమర్శ అనేటువంటి భావన కలిగేటువంటి ప్రమాదం ఉంది. చంద్రబాబు ఈ పొత్తుని ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు. చంద్రబాబుకు ఆత్మజ్ఞానం ఎక్కువ. తాను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేనటువంటి విషయం తెలుసు. అందుకోసం, ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేస్తే చంద్రబాబే కాదు ఆయన తరఫున ఇతరులైనటువంటి వాళ్ళు శాసనసభకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చాలా చైతన్యవంతులైనటువంటి ప్రస్తుత వాతావరణంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలదీసేటువంటి ప్రమాదం ఉంది. ఏమయ్యా పోయినసారి రైతు మాఫీ చేస్తానన్నావు, ఏం చేశావు? డ్వాక్రా రుణాలు మీద రద్దు చేస్తానన్నావు, ఏం చేశావు? ఇట్లా ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలని అన్నీ అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి, జనం యొక్క జ్ఞాపక శక్తి మీద మనం ఒక పరదా వేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్తో ఏ విధమైనటువంటి ఒడంబడిక కుదుర్చుకున్నాడో, ఏ విధమైనటువంటి ఒప్పందం, లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాడో అది పరమాత్ముడికి కనుక తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన సినిమా యాక్టరు, ఆయన డబ్బులు తీసుకుని సినిమాల్లో నటిస్తారు. ఇక్కడ కూడా నటించవలసి వస్తే మరి అలాంటిది ఏమైనా జరిగిందా అనేటువంటి విషయం మీద మనం కామెంట్ చేయడం, తొందరపడడం కరెక్ట్ కాదు. సరే, పవన్ కళ్యాణ్ను ఇంతటితో కాకుండా భారతీయ జనతా పార్టీతో, ఎటువంటి భారతీయ జనతా పార్టీతో 1996, 1999, తర్వాత 2014 ఇప్పటికే 3 సార్లు చీకొట్టి మోడీని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఎవరండి మోడీ? హూ ఇస్ మోడీ? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ది ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ భువనేశ్వరి. అంటే నరేంద్ర మోడీకి కుటుంబం లేదు, నరేంద్ర మోడీకి భార్య లేదు, నరేంద్ర మోడీకి సంతానం లేదు అని అంటూ చివరకు అంత వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని కూడా తూలనాడినటువంటి చంద్రబాబు ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ని వాడుకుని బీజేపీ పంచన చేరినటువంటి వైనం నిన్న మొన్నటి దాకా జరిగింది కాబట్టి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అంటే ఎంతో కష్టపడి
సంపాదించుకొని పొత్తు కుదుర్చుకున్నటువంటి బంధాన్ని కుదుర్చుకున్నటువంటి దాన్ని ఇలా నేలపాలు చేసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు లోగడ కూడా 1999లో అయితేనేమి, ఆ తర్వాత 2004లో అయితేనేమి, 2014లో అయితేనేమి, అటు కమ్యూనిస్టులతోటి, ఇటు బీజేపీతోటి, ఇటు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎప్పటికే ఏది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పించి తానొవ్వక తప్పించుకు తిరుగువాడు చంద్రబాబే సుమతి. ఇది చంద్రబాబు గురించి బద్దన్ రాసినటువంటి సుమతి పద్యాన్ని కనుక మనం వర్తమానానికి అన్వయించుకోవాలంటే ఇదిగో ఈ విధంగా అన్వయించుకోవాల్సి వస్తుంది. సో చంద్రబాబు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, ఏ విధమైనటువంటి శశభిషలు లేకుండా, నీళ్లు నవలకుండా ఈ పొత్తు తాత్కాలికమే, ఎన్నికల వరకు ఉంటే గొప్ప అనేటువంటి భావం వచ్చేట్లుగా ఈ పొత్తు తాత్కాలికమే అనేటువంటి విషయాన్ని స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పాడు. అంటే పోయినసారి ఏమైంది, అటు బీజేపీ జనసేన ఇద్దరిని కూడా క్యాబినెట్లో నుంచి, మంత్రిమండలిలో నుంచి బయటికి పంపించేసి వాళ్ళు వీళ్ళు ఎవరూ ఏమీ చేయడానికి అవకాశం లేకుండా అందరూ కలిసి, అంటే కలిసి పోటీ చేసినటువంటి వాళ్ళందరూ, కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళే తిట్టుకుంటూ, వాళ్ళలో వాళ్ళే నానా రచ్చ చేసుకుంటూ చంద్రబాబు మాత్రం బాగుపడ్డాడు. అటు పోలవరాన్ని, ఇటు స్పెషల్ స్టేటస్ని పణంగా పెట్టి ఎంత దండుకోవాలో అంత దండుకున్నాడు. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలైనటువంటి అమరావతి కథలు పడాలో అన్ని రకాలైనటువంటి అమరావతి కథలు పడ్డాడు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి చేస్తూ వస్తున్నది. అయితే తమాషా తేడా అల్లా ఏమిటంటే, ఎన్నికలు అంటే ఏరు దాటకముందే ఈసారి తెప్ప తగలేశాడు. ఎన్నికల తేదీ అయిపోయిన మరుసటి రోజు కూడా చెప్పడం అనేటువంటిది చంద్రబాబు స్టైల్. కానీ ఈసారి మాత్రం ఎన్నికలకు ముందే చెప్పాడు. బహుశా దీని వెనకాల కూడా ఇంకేమైనా ఆంతర్యం ఉంటుందేమో, వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిని షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.